మృగశిర. ఈ మృగశిర నక్షత్రం ఇందాక స్ప్లిట్ నక్షత్రాలు అని చెప్పాను కదా, ఇటు వృషభంలోకి అలాగే మిథునంలోకి కూడా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఇందాక మనం భరణి నక్షత్రం దీనికి సూటబుల్ అని మనం మాట్లాడుకున్నాం. అవును. అలాగే రోహిణి రేవతి వచ్చినప్పుడు కూడా రోహిణి మనకు కంపాటబిలిటీ అవుతుంది. అలాగే మృగశిరకు భరణి నక్షత్రం, చిత్తా నక్షత్రం అండ్ ధనిష్ట నక్షత్రం, ఈ మూడిటికి కూడా ఎందుకంటే అగ్రెసివ్ నక్షత్రాలు మీరు మళ్ళీ పట్టుకోలేదు ఇందులో. మృగశిర నక్షత్రానికి కూడా ప్రాబ్లం నెంబర్ 1 మెరిటల్ ప్రాబ్లమ్స్. మీరు ఎప్పుడైనా చూడండి మృగశిర వాళ్ళకి మెరిటల్ ప్రాబ్లమ్స్, చిత్తా నక్షత్రం వాళ్ళకి మెరిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ధనిష్ట నక్షత్రాలతో గోల్ పెడతారు. ఇప్పుడు మృగశిర వాళ్ళకి, ఇప్పుడు మీరు చెప్పే 3 రాశుల వాళ్ళకి ఎవరితో అయితే సమస్య లేక చిత్తా అండ్ ధనిష్టే 3 సింహాలు కలిసినట్టు ఉంటాయి, ముగ్గురు గట్టి గట్టిగా అరుచుకుంటారు. మీకే అర్థమవుతాయి, మాకు అర్థం కావు బాధలు. మృగశిర, చిత్త, ధనిష్ట. ఓకే. రెమెడీస్ నేను లాస్ట్లో చెప్తాను, సింగిల్ లైనర్ రెమెడీస్ అవన్నీ నేను లాస్ట్లో చెప్తాను. సో వీళ్ళ ముగ్గురికి సెట్ అవుతుంది. ఇది ఒక సింహం ఫ్యామిలీలో ఉంటుంది. ఓహో. అలా చేసుకోగలిగితే అంటే ఎవరో మృగశిర కానీ చిత్త కానీ, ఎందుకంటే ఆల్రెడీ డెబిలిటేషన్సే ఉంటాయి వీళ్ళకి. సో ముగ్గురు అరుచరుతూనే ఉంటారు. సో వీళ్ళకి పైగా మార్చి నక్షత్రాలు అన్నీ కూడా. కానీ అంటే ఒకళ్ళు అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఒకళ్ళు కాముగా ఉండాలి అనే ఒకటి ఉంటుంది కదా. అలా అని కాదు ఇక్కడ. ఇది నేచర్, వాళ్ళ నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్కి దగ్గరగా ఉండే విధంగా మనం చూస్తున్నామా ఇక్కడ యాక్చువల్గా? ఆ నేచరే తీసుకుంటే ఇప్పుడు దీనికి స్ప్లిట్ నక్షత్రాలు. ఓకే. చిత్త కంప్లీట్ 1 నక్షత్రమే, ధనిష్ట కూడా స్ప్లిట్టెడే. సో ఇందులో ఇది ఎలా ఉంటుంది, ఈ మృగశిర వచ్చినప్పుడు వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నవాడంతా కూడా మనీ మైండెడ్, రియల్ ఎస్టేట్, క్రియేటివిటీ మీద పెట్టుబడులు అటు సైడ్ వెళ్తాడు. ఆడు ఓటీటీ ప్లాట్ఫామ్స్, సినిమా ప్రొడక్షన్. ఈ మిథునానికి వచ్చినప్పుడు అలా ఉన్నాడు కదా, ఐటీ రిలేటెడ్, ఐటీ పెట్టుబడులు ఇలా ఉంటుంది. ఈ డెకరేషన్ నేచర్ చూసుకుంటాం. వీడికి ఎంతసేపు కూడా ఇప్పుడు అదే మృగశిర ఇందులో ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ వృషభంలో ఉన్నది, వాడికి చిత్త కనెక్ట్ అయింది. ఎందుకంటే చిత్త అంతా అకౌంటెంట్, చార్టెడ్ అకౌంటెంట్, క్యాషింగ్ రిలేటెడ్. అదే కొట్టుకుని చేస్తారని లేదు, అర్థం చేసుకునే తత్వం ఉంటుంది కాబట్టి సింహమే పెళ్లి చేసుకోవాలి. బాగా అర్థమైంది. ఏ జంతువుని ఇచ్చినా అది మింగేస్తుంది. చేత సింహం చేసుకుంటాను. బట్ వీళ్ళ ముగ్గురికి కొంచెం కూర్చుని ఎప్పుడన్నా మీరు, నేను చెప్పానని కాదు కానీ మీరు సంబంధాలు చూసుకునేటప్పుడు ఇప్పుడు అంతా కూడా అంత ఫ్యాషన్ అండ్ ట్రెండీ పెళ్లి చూపులే కాబట్టి పెళ్లి చేసుకోబోళ్ళు ఎవరైనా ఉంటే మామూలుగా మీరు ఏ కాఫీ షాప్లోనూ కలిసినప్పుడు ఇలాంటి నక్షత్రం మ్యాచ్ చేస్తుంటే సరదాగా వెళ్తారు కదా కామన్గా. ఈ పెళ్లి చూపులు కదా కలిసి సరదాగా మీరు మాట్లాడుకున్నప్పుడు చూడండి, అవును, మీ కంపారిటివ్ మీకు చాలా ఈక్వల్గా ఉంటుంది. మనకులాగే మాట్లాడుతున్నాడు, ఇద్దరిదే సేమ్ పింఛన్ గిలుకుంటాం కదా, అలా ఉంటుంది. కరెక్ట్. టేస్ట్ ఒకటైనప్పుడు ఆటోమేటిక్గా కలుస్తాం కదా. ఫ్రెండ్స్ అయినా అంతేగా. నువ్వు ఈ పుస్తకం చదివావా, ఈ సినిమా చూసావా, దాని మీద నీ అభిప్రాయం ఏంటి, నా అభిప్రాయం ఏంటి, లేదా ఈ కలర్స్, లేదంటే ఫుడ్ టేస్ట్లు, అవును, బయటికి వెళ్ళే తిరిగే విధానాలు, రెడీ అయ్యే విధానాలు, అబ్బాయి ఎంత బాగుందో, ఎంత చక్కగా రెడీ అయ్యా. అదొకటి. తర్వాత ఈ మృగశిర, చిత్త, ధనిష్ఠకి ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ జోన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి చిత్త వచ్చేటప్పటికి ఫైనాన్స్ ఎక్కడి నుంచైనా పుట్టించగలుగుతుంది. మృగశిర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ డెవలప్ చేయగలుగుతుంది. ధనిష్ఠ నక్షత్రం వచ్చేటప్పటికి మార్స్ ఉచ్చస్థితి పొందేటువంటి స్థానాల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే మకర రాశికి సంబంధించిన స్థానాల్లో ఉంటాయి కాబట్టి లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ ఉంటుంది, ఏది గబుక్కుని వదిలేరు. సో మకర రాశి వాళ్ళు ఎంతైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. దానికి మించిన నాకు రాసే లేదు అసలు, లేదు, సమస్య లేదు. అన్నిటికన్నా బెస్ట్ రాశి ఏదైనా ఉన్నదంటే అక్క పుట్టిన రాశి మకర రాశి. నన్ను తిట్టుకుంటారండి అటు ఇటు అందరూ తిరిగి, వీళ్ళంత మొండి వాళ్ళు ఇంకొకరు లేరని తిట్టుకుంటారు. ఎందుకు వచ్చిన బాధలు అంటారు, సాగదెత్తుంటారు. అవును, మకర నిజమే. అందుకే కరెక్ట్ సమాధానం చెప్పాలి. మరి మాకు సమాధానం రాకపోతే సాగదీస్తాం. అవునండి. ఆరుద్ర నక్షత్రం ఇది యాక్చువల్గా శివయ్య నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం ఉన్న వాళ్ళు ఇంతకుముందు నేను వీడియోస్ చేసినప్పుడు నా ఛానల్లో లేదా తక్కువతో చేసినట్టు కూడా చెప్పాను, 2 స్ప్లిట్టెడ్ ఉంటుంది. ఒకటే కత్తి, ఒకటి మర్డర్ చేస్తుంటాడు, ఒకటి సర్జన్ అవుతుంటాడు. ఇది 2 డిఫరెంట్. కత్తికి 2 వైపులా పదును. ఆరుద్ర వెరీ చాలా ఎట్లా అంటే తల్లిదండ్రులు మనం చేయబట్టుకున్న ఫోటోలు చూస్తుంటాం కదా పిల్లల్ని, వీళ్ళు జీవితాంతం చేయట్టుకుని నడిపించాలి. ఎడిక్షన్ ప్రాబ్లం ఇందులో మెయిన్. ఏదన్నా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం అంటే మాక్సిమం రాసి ఏమొస్తుందండి? మిథునం. ఓహో, మిథునం. సో కమ్యూనికేటివ్ అనేది కాదు, మార్కెటింగ్ అనే కాదు, ఇంటెలిజెన్స్, ఇంటలెక్చువాలిటీ అన్నీ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వెరీ ఫన్నీ. వీళ్ళు చాలా ఫన్నీగా ఉంటారు. కాకపోతే ఏదన్నా ఎడిక్షన్ రిలేటెడ్, అది మంచి ఎడిక్షన్ అన్నా చెడు ఎడిక్షన్ అన్నా చాలా తీవ్ర స్థాయిలోకి ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి వీళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉండేది. పూర్వభద్రపద వచ్చేటప్పటికి ఏంటంటే దానికి ఎక్కువ నాలెడ్జ్ పెరిగిపోతుంటుంది, విపరీతమైన నాలెడ్జ్ ఎక్కువ. నాలెడ్జ్ ఎంతసేపు నాలెడ్జ్ని తినడం ఏంటంటే ఈ పూర్వభద్ర నక్షత్రాలకు నాలెడ్జ్ విపరీతంగా పెరుగుతుంది. వాళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టి నిజంగా యాక్చువల్గా ఎడ్యుకేషన్ లేని అమ్మాయిలు కానీ లేకపోతే అబ్బాయిలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కూడా ఏదో ఒక మ్యాగజైన్ చదవడమో లేకపోతే ఏదో ఎక్కడో దగ్గర నుంచి నాలెడ్జ్ ఎక్కువ చేస్తుంటారు. నాలెడ్జ్ లేకుండా పూర్వభద్రపద ఉండదు, టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ ఉంటుంది. సో అలాగే వీళ్ళతో పాటు జ్యేష్ఠ నక్షత్ర, ఎందుకంటే ఈ ఆరుద్ర నక్షత్రానికి, జ్యేష్ఠ నక్షత్రానికి, ఈ పూర్వభద్రపద నక్షత్రానికి ముగ్గురికి మీరు ఎప్పుడైనా గమనిస్తే జాతకాలు పిచ్చి ఉంటుంది బాగా. అకల్ట్ సైన్సెస్, కాస్మిక్ పవర్స్ పనిచేస్తుంటాయి. వీళ్ళు ముగ్గురు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పనిచేస్తారు. ఇందాక నేను చెప్పాను మెడికల్ ఇట్ సెల్ఫ్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఫార్మసీ, కంప్లీట్ రీసెర్చ్ రిలేటెడ్.
ఐటీస్లో కూడా దే గో టు ద ఈ స్పైస్ కానీ అంతంత ఆ స్థాయికి పోతుంటారు వీళ్ళు. మీరు చెప్తూ ఉంటే నాకు తెలిసిన నక్షత్రాలకు లింకప్ చేసుకుంటున్నా. కరెక్టే మీరు చెప్పింది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం కూడా టూ మచ్ ఆఫ్ రీసెర్చ్. వీళ్ళెవ్వరికి కూడా మెరిటల్ లైఫ్స్ పూర్వభాద్రపదికి కొంతవరకు చాలా బెటరే, పూర్వభాద్రపది కొంతవరకు బెటర్ అనే చెప్తాను. కానీ నేను ఆరుద్ర నక్షత్రానికి జ్యేష్ఠ నక్షత్రానికి మెరిటల్ లైఫ్ అనేది కొంచెం ఇబ్బంది ఉంటుంది, పూర్వభాద్రపది కొంత పర్లేదు. సో ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే పూర్వభాద్రపదని కానీ లేదంటే కనుక జ్యేష్ఠ నక్షత్రం కానీ చేసుకోవడం బెస్ట్. రైట్. ఇది నా నేచర్ ఆఫ్ ద కంటెంట్స్ అమ్మా, ఏ బుక్లోంచి డెరైవ్ చేసినవి కాదు ఇవి. మళ్ళీ మీరు వన్స్ అనుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇద్దరి వైపుల నుంచి కూడా ఒకసారి రీచెక్ చేసుకోవడం అనేది ఉత్తమమైన పని. రియల్గా జాతకాలు చూసుకున్నప్పుడు కదా ప్రతి పాయింట్ మైన్యూట్గా మనం పరిశీలించిన తర్వాత పెళ్ళికి చాలా ఒళ్ళు దగ్గరైతే చూడాలి పెళ్లి విషయంలో. కాబట్టి ఇవి నేచర్స్. మామూలుగా మీరు ఏదైనా సంబంధాలు చూసుకోవడానికి మాట్లాడుకోవడానికి, లేకపోతే నేను చెప్పాను కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇందులో నేను తర్వాత డివోర్స్ కేసెస్ ఇలాంటి ఏదంటే అందులోంచి బయటకు ఎలా పడాలా, మెరిటల్ ప్రాబ్లమ్స్ ఎలా బయటకు రావాలి, అలాంటివన్నీ కూడా చెప్తాను. దాంతోపాటు కొత్తగా సంబంధాలు చూసుకున్న వాళ్ళు ఇప్పుడు అంతా ఫెల్జూబుల్ అంటే ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి నేను చెప్పిన దాంట్లో మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు బాగుంది అనుకుంటే ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే నేచర్స్ కనెక్ట్ అయితే ఒక రూఫ్ కింద ఇద్దరు కలిసి బతకొచ్చు ఛానల్లో. ఒక ఫ్రెండ్స్ లాగా అవుతారు వాళ్ళు, భార్యాభర్తలు ఎవరు వాళ్ళు. నేను చెప్పి ఈ ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్లో చెప్తున్నాను. నేను గణాలన్నీ లెక్కేసేసో లేకపోతే ఇంకోటి ఏవో చేసేసి యానిమల్స్ అన్నీ చూసేసి ఆ స్టైల్లో చాలామంది ఇన్ జనరల్లీ వీటికి సఖ్యత ఉంటుంది అని చెప్తున్నారు. నేచర్ స్వభావం కలుగుతుందని చెప్తున్నా. ఈ గణాలు అన్నీ చూస్తే 18 లక్షల డైవర్స్ కేసులు ఉన్నాయి. నేను అవి తప్పని అనట్లేదు, అవి అక్కడక్కడ తేడా అవుతుంది. మనిషికి ఒక స్వభావం ఉంటుంది, అవును, ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. ఆ ఫ్రెండ్లీ నేచరు కనుక రూఫ్ కింద ఉంటే, అండర్స్టాండింగ్ ఉంటే, ఒక మనిషిని ఇంకో మనిషి గౌరవించడం, అర్థం చేసుకోవడం, ఆ నేచర్ ఉంటే కనుక ఆహ్లాదంగా ఉంటుంది అనే ఉద్దేశంతో చేసేదే ఈ వీడియో. కరెక్ట్, అబ్సల్యూట్లీ. పునర్వసు ఇదంతా కూడా సాఫ్ట్ నక్షత్రాస్. ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను చెప్పిన వెరీ వెరీ స్పిరిచువల్, వెరీ డివోషనల్, కామ్ గోయింగ్ అనుకోరాదు. కామన్ చెప్పొచ్చు, బుక్ రీడర్స్ అని చెప్పొచ్చు, లెర్నర్స్ అని చెప్పొచ్చు. ఇది కూడా మిథునంలో ఉన్నవాడు కొంచెం మాటగారుగా ఉన్నా వీళ్ళు ఎక్కువ మంచినే ప్రేరేపిస్తారు. కర్కాటకంలో ఉన్నవాళ్ళు అది కొంచెం వాటర్ సైన్ కాబట్టి కొంచెం లోపల ఎక్కువగా వీళ్ళకి భావోద్వేగాలు పెరిగిపోతుంటాయి. వీళ్ళ కంపాటబిలిటీ అయితే పుష్యమి నక్షత్రంతో కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు. ఓన్లీ పుష్యమి, ఉత్తరాషాఢ. అవునా? నా ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢకి ఏమన్నారు? పునర్వసుకి నా స్టైల్ ఆఫ్ మ్యాచింగ్ వచ్చినట్టు పుష్యమి కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ కొంతవరకు కంపాటబిలిటీ బాగుంటుందని చెప్పొచ్చు. ఓకే, అంటే అందాజుగా మనం ఏ రాశి అనుకో, రాశిలో చూసుకుంటే రాశి రీత్యా చూసుకుంటే రాశికి 3 నక్షత్రాలు వస్తున్నాయి కాబట్టి కంప్లీట్గా రాశిని తీసుకోలేం. ఓకే, ఈ రాశి నుంచి రాశికి అని చెప్పేసి అసలు మ్యారేజ్ ఆ కాన్స్టెంట్ అది అంత డెప్త్ కాన్స్టెంట్ కాదండి. రైట్, అలా చేయకూడదని నేను అనను. కానీ అందులో 3 నక్షత్రాలు అటు 3 నక్షత్రాలు చేసుకుంటున్నాం. మా ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్. ఇప్పుడు ఉత్తరాషాఢకి ఏమేమి చెప్పారు మీరు? పునర్వసుకి చెప్పా. ఇప్పుడు ఇందాక ఉత్తరాషాఢ అన్నారు. పుష్యమి, ఉత్తరాషాఢ. ఓకే, ఇవి కొంచెం పాజిటివ్ సైన్గా ఉంటాయి. ఓకే, ఎందుకంటే పుష్యమి నక్షత్రం ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత వాడు కన్సిస్టెన్సీగా పోతాడు. వాడు మోస్తాడు బరువుని, వాడు బాధనే మోస్తాడు, బరువుని మోస్తాడు, పైగా వాడికి బాధ్యత ఉంటుంది. పునర్వసు కూడా బాధ్యత ఉంటుంది. అండ్ ఇంకో విషయం గమనించాలి, ఉత్తరాషాఢకు కూడా బాధ్యత ఉంటుంది. వీళ్ళంతా కూడా ఇప్పుడు చూడండి, పుష్యమి నక్షత్రంలో మ్యారేజ్ ఫెయిల్స్ లేవని నన్ను, ఉత్తరాషాఢకు మ్యారేజ్ ఫెయిల్ లేదని నేను, పునర్వసు అయితే పెళ్లి చేసుకుని చాలా ఎడుతుంది. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఈ నక్షత్రాలను ఎప్పుడైనా చేసుకున్నారా అనేది పాయింట్ ఇక్కడ. కరెక్ట్. 3 నక్షత్రాలకి ఉత్తరాషాఢ కూడా మ్యారేజ్ పాయింట్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా పునర్వసుతో కలిసారా? కలలేదుగా. పుష్యమితో కలిసారా? కలలేదుగా. అలా కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకున్న ఎవరైనా ఉంటే ఈ నక్షత్రాలు ట్రై చేయండి. ఒక సాఫ్ట్ నేచర్స్తో మీరు ఒక అండర్స్టాండింగ్ ఉండి ముగ్గురు రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారు. వీళ్ళు భుజాన్ని వేసుకుని మొత్తం ఉత్తరాషాఢ ఒకటి, తర్వాత ఈ పుష్యమి ఒకటి, అలాగే పునర్వసు, ఈ 3 కూడా రెస్పాన్సిబిలిటీని తీసుకుని ముందుకెళ్తాయి. సో ఆ రకంగా కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, ఇది వర్కౌట్ అవుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ బాధపడేవాడు ఎవడైనా ఉంటే కనుక అందులో కన్సల్టేషన్స్లో మాట్లాడుకుందాం మనం. ఇంకా అందరూ ఫేవరబుల్, అందరూ వెయిటింగ్లో ఉండే నక్షత్రం శేష, అశ్లేష. మామూలుగా ఉండదు. నీ గజనీ అన్న స్టైల్లో ఇది కొంచెం శేష, అశ్లేష అనగానే ఒక వైపు ఉంటుంది. ఇది శేష నక్షత్రం జనరల్గా ఈ శేష నక్షత్రాలు డిలే ఇన్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్, లేకపోతే కోర్టు కేసెస్, ఇలాంటి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి శేష నక్షత్రానికి. ఇవన్నీ అందరికీ కాదు కానీ 100కి 90 మందికి అయితే తగులుతాయి మ్యాక్సిమం. ఒక 10 మెంబర్స్ ఎక్కడో అదృష్టవంతులు ఉండి మీ ఎక్కడో కొంచెం జాతకపరంగా బలాలు ఏమైనా ఉంటే కానీ నార్మల్గా అయితే నేను చెప్పిన ఇప్పుడు నాకు వచ్చిన క్లయింట్ బేస్ నుంచి కూడా చెప్తున్నా. ఎంతమందికో కనెక్ట్ అవ్వకపోతే నేను ఈవేళ మీకు పెండింగ్ కాల్స్ అని, లేకపోతే కొంతమంది అందులో ఫేక్ అని, మా దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుని ఇలాంటి మాటలు పెడుతున్నారు. నేను ఆ మాటలు ఎందుకు అనిపించుకుంటున్నానంటే ఇంత ఫ్యాన్ బేస్ పెరిగితే అంటే నేను చెప్పిన అంతమంది కనెక్ట్ అవుతున్నాయి. సో దానివల్ల ఇది అవుతుంది. సో అంచేత నేను శేష నక్షత్రానికి చెప్పినప్పుడు ఈ అశ్లేషకి రెమెడీస్ చేసేసుకుని
చాలామంది నారాయణ బల్లని ఇలాంటివి చేస్తారు. మీరు చక్రాలు చెక్ చేసుకుని చేయండి. ఊరికూరికనే శేష నక్షత్రాలు ఎప్పుడు కూడా డబ్బులు పాడు చేసుకోవద్దు. అందులోని అశ్లేష నక్షత్రం అసలు మీరు అలా ఇచ్చేది. అశ్లేష నక్షత్రంలో కుజుడు నేర్చబడతాడు. కుజుడు సరిగ్గా లేకపోతే కనుక మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఫస్ట్ మ్యారేజ్ చూసేటప్పుడు కూడా కుజుడు ఎక్కడున్నాడో చూసుకుని లెక్క పెట్టడం మంచిది. ఇది అడ్వాన్స్ ఆస్ట్రాలజీ. సప్తమ స్థానాన్ని లేకపోతే శుక్రుడు ఎక్కడున్నాడో లేకపోతే గురుడు ఎక్కడున్నాడో భర్త కోసం ఇవి చూస్తారు. అవి కాదు, అసలు కుజుడి నుంచి లెక్క పెట్టడం మొదలెడితే ఆ సంవత్సరం నిలబడతా లేదో తెలిసిపోతుంది. అందులోనే ఫస్ట్ అశ్లేష నక్షత్రం చతుర్థ స్థానం అంటే ఒక ఇల్లు, అది చంద్రుడి ఇల్లు. చంద్రుడు మనస్కారకుడు. కుజుడు వెళ్ళి ఒక రెడ్ ప్లానెట్ వాడు. ఆడెళ్ళి బుధుడి యొక్క ఇంటెలిజెన్సీ మీద పడతాడు. అంటే ఆ శాస నక్షత్రం కాబట్టి బుధుడి యొక్క నక్షత్రం కాబట్టి అది బుధుడు వెళ్ళి ఇంటెలిజెన్సీని డిస్టర్బ్ చేస్తాడు. ఈ కుజుడు వచ్చి అక్కడ నేర్చబడేటువంటి డెబిలిటేషన్ పాయింట్ ఉంటుంది చంద్రుడి యొక్క స్థానంలో. సో అంచేత నా ఉద్దేశం ఏంటంటే శాస నక్షత్రానికి పూజలు పునస్కారాలు హోమాలు అని కాకుండా నేను చెప్తాను ఏ హోమాస్ చేసుకోవాలి అవన్నీ నేను లాస్ట్లో చెప్తాను. బట్ మీకు సరిపోయే పార్ట్నర్ ఎవరైనా అడుగుతారు కదా, శాస నక్షత్రాలు మీరు విడిపోయేవండి అది చాలా గగ్గోలు పెడుతుంటారు. విశాఖ నక్షత్రం అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఈ రెండు కూడా కొంచెం వరకు మీకు సూటబుల్. ఓకే, సంబంధం నిలబడడానికి సరిపోవడానికి ఈ నక్షత్రాలు సరిపోతాయి. శేష నక్షత్రానికి విశాఖ అండ్ జస్ట్ ఈ రెండిట్లో కాకుండా ఇంకా ఏమన్నా చెప్పండి. ఇంకా ఏమన్నా చెప్తే ఇవి ఫస్ట్ ఏమన్నా కుదిరితే ట్రై చేసే ప్రయత్నం. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్, ఇది కంప్లీట్ మ్యాట్రిమోనీ మీద వెళ్తుంది. నేను మ్యాట్రిమోనీ స్టార్ట్ చేసినప్పుడు మరొక్కసారి నేను అక్కతో అంటే ఇంత టైం కాదు కానీ ఒక 15-20 నిమిషాలు ఎప్పుడైనా అక్క కుదిరితే కనుక ఒకసారి ఇంకా లాంచ్ చేసేటప్పుడు అక్క లాంచ్ చేస్తుంది. లాంచ్ చేసేటప్పుడు ఆ ముహూర్తాలన్నీ కూడా చెప్తాను. సో ఆ టైంలో మాత్రం ఫ్రీ కన్సల్టేషన్సే ఉంటాయి. అంటే మీరు రిజిస్ట్రేషన్ ఫ్రీగానే ఇవ్వచ్చు. ఓకే, మీరు డేటాస్ ఏదైతే ఉన్నాయో బయోడేటాలు అన్నీ ఫ్రీనే. ఇది మనీ సంపాదించడానికి పెట్టేది కాదు. చాలా చక్రాస్ ప్రత్యేకించి అక్క వచ్చిన తర్వాత నా జీవితంలో ఒక అక్క వచ్చిన తర్వాత ఎన్ని బాధలు అన్నానంటే ఒక్కొక్కసారి నాకే బాధ అనిపించి చాలా దారుణంగా ఉన్నది. మ్యారేజ్ పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉన్నది. నేను అందుకనే ఎంతవరకు కమర్షియలైజ్డ్ కాకుండా వెళ్ళాలనే రూట్లోంచే అప్లికేషన్స్ ఇవ్వండి, అప్లికేషన్స్ పంపించండి. నేను మెయిల్ ఐడీస్ ఫోన్ నెంబర్స్ అన్ని పంపుతుంటా. ఇందులో కన్సల్టేషన్ అనే మాట ఎత్తొద్దు ఎవరోని. కన్సల్టేషన్ తర్వాత చూద్దాం, జాతకాలు కుదిరినప్పుడు చూద్దాం. ముందు బయోడేటాస్ పంపించడానికి అయితే ప్రాబ్లం లేదు. వీళ్ళకి సూట్ అయ్యే సంబంధం మీరే చూసే అవకాశం ఉందా? చూస్తానండి. ఇప్పుడు అదే ఇప్పుడు శేష నక్షత్రం ఉంది, విశాఖ జ్యేష్ఠ ఇందాక నక్షత్రానికి 2 చెప్పుకుంటూ వెళ్తాను. ఏమంటే ఆ నక్షత్రాలు కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పొచ్చు కదండి అంటారు. ఇప్పుడు ఇలాగ అందరూ డేటా పంపించగలిగితే నా దగ్గర నుంచి కూడా మీకు సంబంధాలు వస్తాయి. దానికి నేను డబ్బులు తీసుకోవట్లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కమర్షియలైజ్డ్ ప్రాసెస్ కాదు. అదే విశాఖ నక్షత్రం నా దగ్గర ఉందనుకో, మంచి చెడ్డ చూసి కుదిరిందనుకో మీరు చేసుకోవచ్చు కదా. డోవరీ డిమాండింగ్, డోవరీ వెనకాల డబ్బులు ఇవ్వడం, కట్నంలోనే ఏముంటాయి కదా మీ గిఫ్ట్లలోనే వాటిలోని పర్సంటేజ్లు, ఇలాంటి చెత్త కాకుండా మామూలుగా అందరిలో బతుకుదాం. నేను ఒక ప్లేస్ ఒక పాయింట్ చెప్తాను, అక్కడ మీరు డైరెక్ట్గా నన్ను కలవచ్చు. ఎప్పటి నుంచి అందరూ కలుద్దాం అనుకుంటున్నారు, కలుద్దాం. ఒక పాయింట్ ఇంకా అక్కయ్య నెగ్లెక్ట్ చేస్తుంది కొన్నాళ్ళు.